నమస్కారం సిక్కోలు హృదయ స్పందన స్పందన న్యూస్ స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. ఆమ్దాలవలస పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలోని కొండల మధ్య అతిపెద్ద కొండపై సంగమేశ్వర ఆలయం నెలకొని ఉంది. ఈ కొండ చరిత్ర 12వ శతాబ్దానిదని 1982లో సర్వే చేసిన పురావస్తు శాఖ ప్రతినిధి జవహర్ లాల్ పేర్కొన్నారు. ఈ సంగవైకొండ యాత్రపై ప్రత్యేక కథనాన్ని స్పందన టీవీ ఈరోజు అందిస్తుంది. నాటి కాలంలో జైన మతస్థుల తర్వాత బౌద్ధ మతస్థులు, ఆ తర్వాత శైవ మతస్థులు ఈ కొండను ఆశ్రయించి తమ మతాలను మరింత ప్రభావితం చేశారని చరిత్రకారులు చెబుతుంటారు. పూర్వ రాజుల ఔన్నత్యానికి ఒక సజీవ సాక్షిగా ఈ కొండ దర్శనమిస్తుంది. ఏటా రాష్ట్రంలో జరిగే తొలి జాతర ఈ కొండ దిగువ ప్రాంతంలో జరుగుతుంది. సంక్రాంతి మొదలుకుని కనుమ ముక్కనుమ రోజుల్లో 3 రోజుల పాటు ఎంతో భారీగా జాతర జరుగుతుంది. మొదటి జాతర అయినందున జిల్లా నుంచే కాక ఇతర జిల్లా పక్క ఒడిశా రాష్ట్రం నుంచి చాలా మంది యాత్రికులు వస్తుంటారు ఇక్కడికి. ఈ జాతరకు సుమారు 2 లక్షల మంది హాజరవుతారు. సంగమేశ్వర కొండ పైభాగంలో ఉన్న ఆలయం ఎడమ పక్కన ఓ బావి ఉంటుంది. ఈ బావిలో దేవాలయానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా చిల్లర డబ్బులు వేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. చిల్లర నాణ్యాలు వేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. జనవరి 17వ తేదీన కాశీబొగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో గ్రీవెన్స్ నిర్వహించడం లేదని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 17వ తేదీన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా కాశీబొగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ విషయాన్ని కాశీబొగ్గ పరిసర ప్రాంత ప్రజలు గమనించి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ పరిష్కార కార్యక్రమానికి కాశీబొగ్గ పోలీస్ స్టేషన్కు రావద్దని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి అంటేనే ఆ గ్రామం గుర్తుకొస్తుంది. పోలాకి మండలం సంతలక్ష్మీపురంలో భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల పాటు ఆ గ్రామ యువత ఆధ్వర్యాన అత్యంత ఆనందోత్సవాల మధ్య మద్యం, జోదానికి దూరంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు నిర్వాహకులు నిర్వహించిన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలి రోజు ఉట్టి కొట్టడంతో ప్రారంభమైన సంబరాలు చివరి రోజు నాటికి అంబరాన్ని తాకాయి. మగవారికి క్రికెట్, కబడ్డీ, వ్యాయామ, సాహస కృత్యాలు, ఆడవారికి చపాతి, నీళ్లకొండ, టగాఫోర్, రంగవల్లులు, క్విజ్ తదితర అంశాలలో పోటీలను నిర్వాహకులు నిర్వహించారు. గ్రామంలోని ఆలయ సముదాయాలను విద్యుత్ దీపాలతో శోభాయానంగా అలంకరించారు. ఏ ఏడాదికి ఆ ఏడే వినూత్నంగా ఈ సంబరాలు నిర్వహించడం పట్ల యువతీ యువకులకు సర్పంచ్ నీలవేణి రమణ, గ్రామస్తులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పాల ఉత్పత్తులు, మాంసోత్పత్తులు గణనీయంగా పెంచేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గోకులాల పేరుతో షెడ్స్ నిర్మిస్తున్నాయని, వీటికి రైతుల నుంచి భారీ స్పందన లభిస్తుందని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కంచరాన రాజగోపాలరావు తెలిపారు. గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ పశు సంపద పెంచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు అన్ని రకాల పశువులు సుమారు 6.5 లక్షల వరకు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పశుసంవర్ధక శాఖ అభివృద్ధికి బాటలు వేస్తూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పశువులు షెడ్స్ నిర్మించుకున్న వారికి పెద్ద ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల పరిధిలో ఇంతవరకు 1413 గోకులాలు మంజూరు చేయగా ఇందులో 696 పనులు పూర్తయ్యాయని అన్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 15 నాటికి గోకులం పథకం కింద మంజూరైన పశువుల సేరలు పూర్తి చేయుటకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఆవులకు, గేదెలకు, గొర్రెలకు, మేకలకు చక్కని వాతావరణంలో ఉంచేందుకు గోకులం పేరుతో షెడ్స్ నిర్మిస్తున్నామని అన్నారు. చక్కని ఆరోగ్యకరమైన వాతావరణంలో పశువులను పెంచడం వల్ల పాల ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న చిన్న సన్నకారు రైతులు గోకులం పేరుతో మంజూరు చేస్తున్న పశువుల సేరలకు దరఖాస్తులు చేసుకుని ఆదాయ వనరులు రెట్టింపు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం వాకలవలస గ్రామంలో ముక్కనుమును ఆ గ్రామ ప్రజలంతా కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న వారితో గ్రామంలో సందడి నెలకొంది. వాకలవలస యూత్ ఆధ్వర్యంలో టగ్ఆఫోర్, సాంగ్స్, వాలీబాల్, మ్యూజికల్ చైర్, డాన్స్, ముగ్గులు పోటీలు నిర్వహించారు. గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బగాది కిరణ్, ఎదుర్లవలస గురుమూర్తి, పేడాడ రాజేష్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించేందుకు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు మొదటిసారిగా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చివరి రోజైన ముక్కనుమ నాడు నిర్వహించిన వివిధ రకాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి. రంగవల్లులు, పిండి వంటలు, డూడు బసవనులు విన్యాసాలు, హరిదాసుల నృత్యాలు, కోడి పందాలు, ఆటల పోటీలు, పతంగుల కేరింతల మధ్య సంక్రాంతి పండుగ సందడిగా ముగిసిందని అన్నారు. అయితే ఇప్పుడు ఉన్న యువతకు పండుగలపై పూర్తి అవగాహన లేకుండా పోయిందని,
యువతకు పండగ గొప్పతనం తెలియజెప్పాలనే సదుద్దేశంతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీల్లో మహిళలు, మగవాళ్లు, చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బగాది గౌతు, కోన రాజేష్, పేడార తారకేశ్వరి, గ్రామ ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కృష్ణన్ వినోద్ చంద్రన్ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గురువారం ఆయనతో ప్రమాణం చేయించారు. ఆయన నియామకంతో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 33కి చేరింది. పూర్తి బెంచ్ కోసం మరొకరు నియామకం జరగాల్సి ఉంది. జస్టిస్ చంద్రన్ గతంలో పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ ఏడాది జనవరి 7వ తేదీన చంద్రన్ సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. జస్టిస్ చంద్రన్ 2011లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2023 మార్చిలో పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సింగపూర్ రవాణా శాఖ మంత్రి చీహాంగ్ టాట్ ప్రతినిధి బృందంతో ఫలవంతమైన సమావేశం జరిగిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2 కీలక విమానయాన భాగస్వాములైన భారత్, సింగపూర్ మధ్య కనెక్టివిటీని పెంపొందించడంపై ఈ సందర్భంగా చర్చించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. భారత్, సింగపూర్ మధ్య అనుసంధానాన్ని పెంపొందించడం, ఇరు దేశాల మధ్య లోతైన సంబంధాలను పెంపొందించడానికి, ప్రయాణాలు, వాణిజ్యాన్ని బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించడంపై చర్చించినట్లు తెలిపారు. స్పెడెక్స్ డాకింగ్ ప్రయోగం విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గురువారం ప్రకటించింది. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని చేపట్టిన 4వ దేశంగా భారత్ నిలిచింది. డిసెంబర్ 30న PSLV C-60 ద్వారా ప్రయోగించిన 2 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఈ 2 ఉపగ్రహాలు SDX-01 చేజర్, SDX-02 టార్గెట్లను ఇస్రో టెలిమెట్రీలోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ MOX నుండి అంతరిక్షంలోకి అనుసంధానం చేసినట్లు ఇస్రో ప్రకటించింది. క్లిష్టతరమైన డాకింగ్ విధానాన్ని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ మరియు కమాండ్ నెట్వర్క్ ISTRAC పర్యవేక్షించిందని తెలిపింది. జిల్లాలోనే జైలు ముద్దాయిలకు ఛార్జ్ షీట్లు వేసి వారికి త్వరితగతిన న్యాయం చేయడంలో పోలీసులు, న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోరారు. DLSA ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పోలీసులకు, న్యాయవాదులకు సూచించారు. అలాగే స్టాట్యూటరీ కమిటీలో 2023-24 సంబంధించిన వార్షిక ఆదాయాలు, ఖర్చులు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ KVL హిమబిందు, కార్యదర్శి R సన్యాసి నాయుడు, ఉన్నత అధికారులు, పోలీస్ అధికారులు, లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ప్రతినిధులు పాల్గొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ శ్రీకాకుళం జిల్లాలో జిల్లా SP KV మహేశ్వర్ రెడ్డి IPS స్వీయ పర్యవేక్షణలో ఎచ్చెర్ల ఆర్మడ్ రిజర్వ్డ్ పోలీస్ మైదానంలో సజావుగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా గురువారం పురుష అభ్యర్థులు 317 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలో అర్హత సాధించారని జిల్లా SP తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షల్లో అర్హత సాధించిన పురుష అభ్యర్థులకు PMT, PET పరీక్షలు, ఎచ్చెర్ల ఆర్మడ్ రిజర్వ్డ్ పోలీస్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ కార్యక్రమంలో అభ్యర్థులు ధృవీకరణ పత్రాల పరిశీలన, బయోమెట్రిక్, సాంకేతిక పరిజ్ఞానం పరికరాలతో పకడ్బందీగా జిల్లా SP పర్యవేక్షణలో జరిగింది. ఈ రోజు 727 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 478 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 317 మంది అభ్యర్థులు క్వాలిఫైడ్ అయ్యారు. వీరందరికీ ఉదయానికి ప్రణాళికాబద్ధంగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు, ఛాతీ కొలత, 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ ఈవెంట్లను సకాలంలో పకడ్బందీగా దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ సకాలంలో పూర్తి చేయడం జరిగింది. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పార్టీ సభ్యత్వాలు ఈ రోజున పెద్ద ఎత్తున టీడీపీ పార్టీ కార్యకర్తలు 1 కోటి సభ్యత్వాలు స్వీకరించడం హర్షణీయమని విజయనగరం పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ IT కమ్యూనికేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. భారతదేశంలో ప్రాంతీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉండటం అనేది భారతదేశ రాజకీయాల్లో టీడీపీ పార్టీ ఎంత ప్రభావితం చేస్తుందనేది ఈ రోజు 1 కోటి పార్టీ సభ్యత్వాలు ప్రజలు తీసుకోవడం అనేది పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం మరొకసారి రుజువైందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం పంచాయతీలో టీడీపీ పార్టీ కార్యకర్తలతో అలాగే నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పార్టీపై ఉన్న నిబద్ధతను, తన ప్రేమను, ఆనందాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు, రణస్థలం పంచాయతీ ప్రెసిడెంట్ పెన్నింటి బాలాజీ నాయుడు, రాష్ట్ర SCCL టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ముక్కు ఆదినారాయణ, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు గొర్రెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా సిపిఎం సీనియర్ నేత విజేకే మూర్తి సంతాప్ సభ ఈ నెల 15న శుక్రవారం ఉదయం 8 గంటల నుండి శ్రీకాకుళం కత్తిరి వీధిలో గల ఆయన ఇంటి వద్ద నిర్వహించనున్నట్లు వామపక్ష నేత డి గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ఆయన ఇంటి నుండి రిమ్స్ వరకు ప్రదర్శన నిర్వహించి ఆయన పార్థివ దేహాన్ని రిమ్స్కు దానం చేయడం జరుగుతుందని, కావున సభ్యులు, సానుభూతిపరులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు. సంక్రాంతి పండుగ వేళల్లో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, పేకాట, కోడి పందాల నిర్వహణ ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ నిఘా పెట్టి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు స్థానిక పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కొంగరాం, ధర్మవరం, రప్పపేట, పొన్నాడ, పరీదిపేట, కుశలపురం గ్రామాల పరిసర తోటలు, నిర్మానుష్యమైన ప్రదేశాల వద్ద డ్రోన్తో నిఘా పెట్టి గంజాయి వినియోగం, పేకాట శిబిరాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి న్యూసెన్స్ సృష్టించే వారిపై పోలీసులు నిఘా పెట్టారు. నిర్మానుష్యమైన ప్రదేశాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడిన వారు పట్టుబడితే చట్టపరమైన చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ కార్యదర్శి, శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షుడు, కవి, రచయిత బుర్రి కుమార్ రాజు తెలుగు కీర్తి పురస్కారంకు ఎంపికయ్యారు. శ్రీశ్రీ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి మండప్రతాప్, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి నుంచి సమాచారం అందుకున్న కవి కుమార్ రాజు తనను ఈ ప్రతిష్టాత్మక పురస్కారంకు ఎంపిక చేసినందుకు అంతర్జాతీయ అధ్యక్షుడు కత్తి మండా ప్రతాప్ కి, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతులకు, జాతీయ అధ్యక్షులు ఈశ్వరీ భూషణం, పార్థ సారథులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఒక ప్రకటనలో తెలిపారు. కుమార్ రాజు విద్యాభ్యాసం నాటి నుంచి తన కవితలతో అలరించేవారని, అలా ఎన్నో కవితలు పత్రికలలో ప్రచురించడంతో తెలుగు సాహిత్యంపై ఆసక్తి పెరిగిందని అన్నారు. ఈ పురస్కారం జనవరి 21 మంగళవారం 2025న శ్రీ కౌతా పూర్ణానంద్ విలాస్ కళావేదిక విజయవాడలో జరుగుతుందని తెలిపారు. ఈ నెల 17వ తేదీన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె కవిత పేర్కొన్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం నిర్వహిస్తున్న స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం ఈ నెల జనవరి 17వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు, 3వ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు వినతుల స్వీకరణ జరుగునని, ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. సిఐటియు శ్రీకాకుళం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ విజేకే మూర్తి కార్మిక ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిఐటియు శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. 1997లో పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో శామ్గాంగ్ పిస్టన్ రింగ్స్ లిమిటెడ్ పరిశ్రమలో సిఐటియు అనుబంధ యూనియన్ ఏర్పాటు చేయడానికి, తర్వాత 8 నెలల పాటు కార్మికులతో సుదీర్ఘ సమ్మె నడిపించడంలో మూర్తి కృషి ఎనలేనిదని, 1998లో అప్పటి కలెక్టర్ ఎస్సి శేఖరబాబుకు కార్మికులు పడుతున్న ఇబ్బందులు, సమస్య వివరించి వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి చేసిన కృషి కార్మికుల గుండెల్లో ఇప్పటికీ మర్చిపోలేని విషయమని పేర్కొన్నారు. తన పోరాటాలకు ఆయనే స్ఫూర్తిని వెల్లడించారు. విద్యార్థులు క్రీడల్లో విరివిగా పాల్గొనాలని, చదువుతో పాటు క్రీడల్లోనూ ఎంతో మంది విద్యార్థులు రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని శ్రీకాకుళం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొన్నా మధుసూదన్ రావు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఇలిసిపురం ప్రాంతంలో గల తిలక్ నగర్ నర్సెస్ కాలనీలో గల స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీలో సంక్రాంతి ఫెస్టివల్ వేడుకల్లో భాగంగా జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ ఉత్సాహంగా జరిగింది. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన చెస్ క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా 6 రౌండ్ల పాటు జరిగిన చెస్ పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొన్నా మధుసూదన్ రావు మాట్లాడుతూ, చదరంగం క్రీడ మేధావుల క్రీడ అని, అలాంటి క్రీడల్లో జిల్లాలో చిన్నారులు పాల్గొని చెస్ను నేర్చుకోవడం, పోటీలలో రాణిస్తుండడం కోసం ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి స్కూల్ ఆఫ్ చెస్ గడిచిన 16 ఏళ్లుగా చేస్తున్న కృషి, 199 చెస్ టోర్నీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం కొన్నా మధుసూదన్ రావు విజేతలకు మెడల్స్, ట్రోఫీలు, సర్టిఫికేట్లు, బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీ చీఫ్ కోచ్ బేరి చిన్నారావు, చెస్ కోచ్ కె సాయి నిరంజన్ సింగ్, పలువురు సీనియర్ చెస్ క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అవకాడో పండుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
అవకాడో పండ్లలో ఆరోగ్యకరమైన ఫైబర్స్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అందువల్ల భోజనానికి పోషకమైన బూస్ట్ ఇవ్వడానికి, వంటకాల రుచిని పెంచడానికి రోజువారీ డైట్ వీటిని జోడించవచ్చు. దీన్ని వెన్న పండు అని కూడా అంటారు. దీనిలోనే అధిక క్రొవ్వు కారణంగా దీని గుజ్జును చికెన్, ఫిష్, మటన్ కూరలతో పాటు శాండ్విచెస్, సలాడ్లలో విరివిగా ఉపయోగిస్తారు. అవకాడో పండు గుజ్జును పంచదార పాలలో లేదా పంచదారతో కూడిన నీటిలో కలిపి జ్యూస్గా తీసుకోవచ్చు. దీనిలో ఉండే గుజ్జు శరీరంలోనే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. అంతేకాక క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్లను అదుపు చేయడంలో సహాయపడుతుంది. దీనిలోని పొటాషియం రక్తపీడనాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడోలు పోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉండే అవకాడో విత్తనంతో అనేక ప్రయోజనాలున్నాయి. అందువల్లే దీన్ని డార్క్ చాక్లెట్ కుకీల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కేవలం 28 గ్రాముల అవకాడో పండ్లలో ఫైబర్స్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అందువల్ల భోజనానికి పోషకమైన బూస్ట్ ఇవ్వడానికి, వంటకాల రుచిని పెంచడానికి రోజువారీ డైట్ వీటిని జోడించవచ్చు. అవకాడోలు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, గుండె జబ్బుల ముప్పును తగ్గించడానికి, మెదడు కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు. దీనిలో మోనో అన్సాచురేటెడ్ కొవ్వుల శాతం, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు B6లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని అల్పాహారం, భోజనం, విందు ఆహారంలో కలిపి తీసుకోవచ్చు. అవకాడోస్ వినియోగం ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని నిరూపించబడింది. అవకాడో మంచి రుచి కోసం ఉప్పు, మిరియాలను దానిపై చల్లుకొని తినవచ్చు. అవకాడోలను ముక్కలుగా చేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాలు, బాల్సమిక్ వెనిగర్ను దానిపై చల్లి తీసుకోవచ్చు. ఉదయాన్నే తీసుకునే అల్పాహారానికి అవకాడోలు మంచి ఎంపిక. ఒక ఉడికించిన గుడ్డులతో అవకాడోను కలిపి తీసుకోవచ్చు. ఇది మంచి రుచిని అందివ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లకు బదులు తాజా కూరగాయలు, చికెన్ లేదా పండ్లు వంటి ఇతర పదార్థాలను కూడా ప్రయత్నించవచ్చు. అవకాడోలను భోజనానికి ప్రత్యామ్నాయంగా స్మూతీలుగా ఉపయోగించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసినవారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.